దయ్యం భూతం అంటే ఎవరు భయపడతారో లేదో తెలియదు, కానీ పాము అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు చాలా రకాల విచిత్రమైన విషపూరితమైన పాముల్ని చూసి ఉంటారు, కానీ ఈ వీడియోలో మీకు ఇప్పటి వరకు కనబడిన అత్యంత పెద్ద పాముల్ని చూపించబోతున్నాను. ఈ టాపిక్ పైన తెలుగులో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, అందుకే నేను కొన్ని వేరే కలెక్షన్ చేశాను. అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒక పని చేయాలి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసేయండి. లైక్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. నంబర్ 1, 49 ఫీట్ పైథాన్. ఫ్రెండ్స్, ఈ పాముని చూడండి ఎంత భయంకరంగా ఎంత పెద్దదిగా కనిపిస్తుందో కదా. ఇది సుమారు 15 మీటర్లు ఉంటుంది. 15 మీటర్లు అంటే ఎంత పెద్దదో ఊహించుకోండి. ఈ పాము ఇండోనేషియాలో ఇద్దరు భార్యాభర్తలు పొలంలో పని చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ కంటపడింది. ఆ టైంలో ఇది పడుకొని ఉందంట. ఆ తర్వాత ఎంతో కష్టపడి దీన్ని ప్రాణాలతో పట్టుకున్నారు. ఇప్పుడు ఈ పాము జూలో ఉంది. దీన్ని జూలో చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఈ పాము ఎలాంటి జీవినైనా ఇట్టే చుట్టి చంపేసే కెపాసిటీ దీనికి ఉంది. నంబర్ 2, గ్రీన్ అనకొండ. ఫ్రెండ్స్, మీరు గ్రీన్ అనకొండ పేరు వినే ఉంటారు. ఇదే ఇప్పుడు ఉన్న అత్యంత పెద్ద పాము. దీన్ని బ్రాజిల్లో అమెజాన్ ఫారెస్ట్ లో ఉందని అంటున్నారు. ఈ పాము ఎంత పెద్దదిగా ఉంటుందంటే దీన్ని మీరు ఒక్కసారి చూశారంటే ఎప్పటికీ మర్చిపోలేరు. అంత పెద్ద ఆకారంతో ఉంటుంది. ఈ పాము మనుషుల కంటపడింది ఎక్కడో తెలుసా? 2016లో ఒక కన్స్ట్రక్షన్ కూలుస్తున్నారు. అప్పుడు సడన్ గా ఒక అనకొండ పాడుబడిన బిల్డింగ్ నుండి వెళ్ళింది. అప్పుడు అక్కడి వ్యక్తులు కొంతమంది దాన్ని చూసి పారిపోయారు. తర్వాత కొంతమంది ధైర్యం చేసి దాన్ని తోకకి తాడు కట్టి క్రెయిన్ కి వేలాడదీశారు. ఈ పాము ఇప్పుడు బతికిలేదు. ఆ బిల్డింగ్ కూలుస్తున్నప్పుడే దానికి కొంత దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత క్రెయిన్ కి వేలాడదీసినప్పుడు అది చనిపోయింది. ఫ్రెండ్స్, చాలా మంది చెప్తూ ఉంటారు ఇలాంటి పాములు ఇంకా అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నాయని. కింగ్ కోబ్రా. ఫ్రెండ్స్, మీకు తెలుసా కింగ్ కోబ్రాని పాములకు రారాజు అని ఎందుకంటారు? తెలియకుంటే ఇప్పుడు చెప్తాను. ఈ పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. అలాగే ఈ పాము ఆహారంగా కేవలం ఇతర పాముల్ని మాత్రమే తింటుంది. మీలో చాలా మంది నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే అందులో ఈ కింగ్ కోబ్రా గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాము మనిషిని కాటేసిందంటే తను 75% ఖచ్చితంగా చావడం ఖాయం. సో మన టాపిక్ వచ్చేసి బిగ్గెస్ట్ స్నేక్స్ కదా. అయితే కింగ్ కోబ్రా ఒకటే ఎలాంటి పాము అంటే ఇటు విషపూరితమైన పాముల్లో అటు పెద్ద పాముల్లో కలుస్తుంది. ఈ పాములు సుమారు 13 నుండి 14 ఫీట్ వరకు పెరగగలదు. కానీ ఒక కింగ్ కోబ్రా లండన్లో దొరికింది. దాని పొడవు సుమారు 18 నుండి 20 అడుగులు ఉందంట. దాన్ని ఇప్పుడు లండన్లోని జూలో బంధించారు. నంబర్ 3, మెడ్యూసా పైథాన్. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న పాము పేరు మెడ్యూసా పైథాన్. దీని పొడవు 25.2 ఫీట్ ఉంది. అలాగే ఈ పాము బరువు 117 కేజీలు ఉంది. అది 2017లో అంటే గడిచిన 3 సంవత్సరాల్లో ఈ పాము ఇంకా బరువు ప్లస్ లెంత్ పెరిగి ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముగా దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. ఈ పాముని ఎత్తడానికి కనీసం 20 మంది కంటే ఎక్కువే అవసరమయ్యారు. దీని రికార్డ్ ఇప్పటి వరకు ఏ పాము కూడా బ్రేక్ చేయలేదు. ఫ్రెండ్స్, ఈ పాము ఒక్కసారి 10 లేదా 15 కుందేళ్లను ఆహారంగా తింటుంది, లేదా ఒక పెద్ద జింకను తింటుంది. ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు దీనికి ఎలాంటి ఆహారం అవసరం ఉండదు. ఫ్రెండ్స్, ఇలాంటి పాము దగ్గరికి వెళ్లే ముందు 15 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లల్ని దాని దగ్గరికి తీసుకెళ్లకండి, లేదంటే అది అమాంతంగా మింగేయగలదు. నంబర్ 4, కోబ్రా స్నేక్స్. ఫ్రెండ్స్, మనం నాగుపాములను చూస్తూ ఉంటాం. అవి ఎలా ఉంటాయి? 2 లేదా 3 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. మీకు తెలుసా మన ప్రపంచంలో అత్యంత పెద్ద కోబ్రా స్నేక్స్ ఒకటి రెస్క్యూ టీం వాళ్ళకి దొరికింది. దీన్ని పట్టుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకో తెలుసా? కోబ్రా స్నేక్ కేవలం పెద్ద స్నేక్ మాత్రమే కాదు, అత్యంత విషపూరితమైన పాము కూడాను. ఇది ఒక మనిషికి బైట్ చేస్తే కనీసం 15 నుండి 20 నిమిషాల్లో చనిపోవడం ఖాయం. అందులో ఇంత పెద్ద పాము కాటేస్తే ఏమైనా ఉందా? నెక్స్ట్,
బ్రిటిష్ ఫారెస్ట్ అధికారులు అమెజాన్ ఫారెస్ట్ లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ కెరియర్ లో ఎన్నో రకాల పాముల్ని చూశారు. అయితే ఒకరోజు వాళ్ళు పడవలో వెళ్తున్న టైంలో ఒక అనకొండ కనిపించింది. దాన్ని చూసి వాళ్ళు గుండె జారి చేతుల్లోకి వచ్చేసింది. వాళ్ళ కెరియర్ లోనే ఇంత పెద్ద అనకొండని వీళ్ళు ఎప్పుడు చూడలేదట. వాళ్ళు ఆ అనకొండ గురించి ఏం చెప్పారంటే అది కనీసం 60 నుండి 65 ఫీట్ ఉందని చెప్పారు. దాన్ని పట్టే సాహసం వీళ్ళు చేయలేదట. వాళ్ళు ఈ పాము 2 పెద్ద పెద్ద జింకల్ని ఒకేసారిగా తింటుండగా చూశాము అని చెప్పి అన్నారు. ఆ తర్వాత దీని గురించి ఎలాంటి వార్తలు రాలేవు. బహుశా అమెజాన్ ఫారెస్ట్ లో ఇప్పటికీ ఇలాంటి పాములు బతికే ఉన్నాయేమో. నెక్స్ట్, పిరానా అనకొండ. బ్రాజిల్లో కొంతమంది నావికులు 40 అడుగుల పొడవైన అనకొండాని చూశాము అని చెప్పారు. అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు, కానీ ఈ వీడియోలో మాత్రం కేవలం ఆ పాము యొక్క తోక భాగం మాత్రమే కనిపిస్తూ ఉంది మనకు. కానీ ఇది నిజంగా చాలా భయంకరంగా ఉంది. అలాగే అది దేన్నో మింగినట్టు కూడా కనిపిస్తూ ఉంది. లేదంటే ఈ గెలుకుతున్న వ్యక్తిని ఒక్క వేటులో మింగేయగలదు. అదృష్టవంతుడు బతికిపోయాడు. ఎందుకంటే ఒక వేట చేసిన తర్వాత అనకొండలు చాలా బద్ధకంగా నీరసంగా ఉంటాయట. నెక్స్ట్, బ్లాక్ మాంబా. ఫ్రెండ్స్, బ్లాక్ మాంబా ఎలాంటి పాము అంటే ఇది పెద్ద శరీరం ఉన్న పాము అయినప్పటికీ ఇది అత్యంత విషపూరితమైన పాము కూడాను. ఇది ఎంత భయంకరమైన పాము అంటే జీవిత కాలంలో దీని కాటుకే చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ బ్లాక్ మాంబా యొక్క పొడవు దాదాపు 10 నుండి 12 అడుగులు ఉంటుంది. ఈ పాము అంత పెద్ద శరీరం కలిగి ఉన్నప్పటికీ ఇది చాలా వేగంగా పరిగెత్తుతుంది. అయితే ఈ బ్లాక్ మాంబాలు మహా అయితే 10 నుండి 12 అడుగులు పెరుగుతాయి. జింబాబ్వేలో ఒక బ్లాక్ మాంబా దొరికింది. దాని పొడవు సుమారు 15 నుండి 16 అడుగులు ఉంది. అలాగే ఈ పాము ఎంత పెద్దదిగా నోరు తెరుస్తుంది అంటే అది కొన్ని గంటల్లో ఒక సింహాన్ని కూడా తినేయగలదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాముల్లో ఈ బ్లాక్ మాంబా ఒకటిగా నిలిచింది. ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటల్ స్నేక్. ఫ్రెండ్స్, మామూలుగా ఈ రాటల్ స్నేక్స్ 4 నుండి 6 అడుగులు పొడవు ఉంటాయి. కానీ 2009లో ఒక యానిమల్ రెస్క్యూ టీమ్ ఈ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అది పైథాన్ కాదు, ఒక రాటల్ స్నేక్ అని. ఇప్పటి వరకు మనకు కనిపించిన రాటల్ స్నేక్స్ అన్నింటిలో ఇదే పెద్దది. ఈ పాము ఎంత విషాన్ని కలిగి ఉంటుందంటే ఈ పాము ఒక్కసారి వదిలే విషంతో కనీసం 40 మందిని చంపేయగలదు. అలాగే అన్ని పాముల్లా కాకుండా ఇది కాటు వేసినప్పుడు పట్టే పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. ద నబో. మలేషియా అడవుల్లో బతికే అడవి వ్యక్తులు వాళ్ళ ప్రాంతంలో ఒక భారీ ఆకారం ఉన్న పాము సంచరిస్తుంది అని చెప్పి ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఈ పాముని వాళ్ళు నబో అని పిలుస్తారు. వాళ్ళ పూర్వీకుల కాలం నాటి నుండి ఈ పాము ఉందని వాళ్ళు అంటూ ఉంటారు. ఈ పాముని వాళ్ళు దైవంగా పూజిస్తాము అని కూడా అంటారు. అలాగే ఆ పాము వాళ్ళకి ఎలాంటి హాని చేయలేదని ప్రభుత్వానికి చెప్పారు. అలాగే ప్రభుత్వం కూడా ఆ పాముకి ఎలాంటి హాని తలపెట్టద్దని కోరారు. వాళ్ళు చెప్పేది నిజం అయితే ఈ పాము ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము అవుతుంది. దీని పొడవు ఎంతో తెలుసా? సుమారు 120 అడుగులు ఉంటుందట. 1980లో ఒక బ్రిటిష్ వ్యక్తి ఈ పాముని చూశాను అని చెప్పాడు. తను హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు దీని ఫోటో కూడా తీశానని చెప్పాడు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ ఫోటో ఎడిటెడ్ ఫేక్ ఫోటో అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే ఇక్కడ ఐ కార్డ్లో ఎండ్ కార్డ్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.